మోంతా తుఫాన్ ఇప్పుడు ఈ పేరు చెప్తేనే ప్రజలు భయపడిపోతున్నారు, బెంబేలెత్తిపోతున్నారు. దీని ప్రభావం సమీపిస్తున్న కొలది అక్కడ ప్రకృతిలో మార్పులు చూసి భయపడిపోతున్నారు. ఇది దగ్గరికి వచ్చిందనే సందర్భంలోనే ఇంతటి స్థాయిలో పెను మార్పులు ఉన్నాయి. సముద్రం 500 మీటర్ల ముందుకు వచ్చేసింది, గాలులు వీస్తున్నాయి, భయంకరమైన వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు పూర్తిగా కూడా తీర ప్రాంతం వెంబడి రోడ్లు పూర్తిగా కూడా ధ్వంసమైపోయాయి, రాళ్ళు రప్పలు తేలుతూ ఉన్నాయి. అటువంటిది డైరెక్ట్గా తుఫాన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పరిస్థితి ఏంటో అని చెప్పి తలుచుకుంటేనే భయపడిపోతున్నారు. గతంలో హుద్హుద్ మాదిరి ఒక తుఫాన్ రాబోతుందనేటువంటి మాటలు మరింతగా భయాన్ని ప్రజలకి చేరువ చేస్తున్నాయి, మరింతగా భయపడే విధంగా చేస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి కాకినాడ తీరానికి తుఫాన్ సమీపిస్తుండగా సముద్రం అల్లకల్లోలంగా మారింది, భయంకరంగా మారిపోయింది. ఉప్పాడలో 7వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అయితే గాలులు భయంకరంగా వీస్తూ ఉన్నాయి. మరోవైపుగా అలలు కూడా రాకసి అలలు అనంటే మనం అంతకంటే ఎక్కువగా పదం కూడా వాడచ్చు, అంతకంటే ఎక్కువగా భయంకరంగా ఈ అలలు ఎగిసి పడుతూ ఉన్నాయి. అయితే ఉప్పాడలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఫిషింగ్ హార్బర్ కారణంగానే ఉప్పాడ మునిగిపోతుందంటున్నారు స్థానికులు.